అందరికీ నమస్కారమండి. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకనాడు శంకర్ తన భార్య కోసం మందులు తీసుకురావటానికి బజార్కు వెళ్ళాడు. అప్పుడు అనుకోకుండా అతని చిన్ననాటి స్నేహితుడు రమేష్ ఎదురయ్యాడు. శంకర్ రమేష్ని చూసి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే శంకర్కు మరియు రమేష్ యొక్క కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. అప్పుడు రమేష్ శంకర్తో ఇలా అంటున్నాడు, ఏరా శంకర్, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత కనపడుతున్నావు. ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలందరూ ఎలా ఉన్నారు? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశావా? మా చెల్లి ఎలా ఉంది అని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు రమేష్. వెంటనే శంకర్, నేను చాలా బాగున్నాను రమేష్, నువ్వెలా ఉన్నావు? నీ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు అని అడిగాడు. నిన్ను చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయిరా. మనం చదువుకునే రోజుల్లో ఎంత హాయిగా ఉన్నామో. ఏమిటి అలా నీరసంగా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాగాలేదా అని రమేష్ శంకర్ని అడిగాడు. ఏంటిరా మాట్లాడవు అని రెండు భుజాలు పట్టుకొని కదిపి, చెప్పరా అని స్నేహితుడి ముఖంలోకి చూస్తూ అడిగాడు రమేష్. ఇంకా ఏడుపు ఆపుకోలేకపోయాడు శంకర్. ఒక్కసారిగా రమేష్ని పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చాడు శంకర్. ఏడుస్తున్న స్నేహితుణ్ణి అలాగే పట్టుకొని చూస్తూ ఉండిపోయాడు రమేష్. తనివి తీరా ఏడవనిచ్చాడు. చాలాసేపటికి, ఏంటిరా ఇలా అయిపోయావు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఒంటరిగా ఉన్నావా? భార్య పిల్లలు అని ఆగిపోయాడు రమేష్. అందరూ ఉన్నారు, కానీ ఎవరూ లేరు. నా భార్య ఆరోగ్యం బాగాలేదు అని ఇంకా ఏదో చెప్పబోయాడు శంకర్. సరే, తర్వాత మాట్లాడుకుందాం. ముందు కాఫీ తాగుదాం పదా. చిన్నప్పటి నుంచి నీకు కాఫీ అంటే చాలా ఇష్టం కదా అని కొట్టు దగ్గరికి వెళ్తున్నారు రమేష్. అరెరే అని నసిగాడు శంకర్. ఏంటిరా అని చెయ్యి పట్టుకున్నాడు రమేష్. కాఫీ తాగడానికి డబ్బులు అని ఆగిపోయాడు. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని అన్నాడు శంకర్. వెంటనే రమేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతమందికి సహాయం చేశావురా? నేనున్నాన్గా రా అని భుజం మీద చెయ్యి వేసి టీ కొట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు రమేష్. ఇద్దరూ కాఫీ తాగారు. రమేష్ డబ్బులు ఇస్తుంటే చాలా బాధపడ్డాడు శంకర్. ఇద్దరూ కలిసి రోడ్డు మీదకు వచ్చారు. ఇప్పుడు చెప్పరా, ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు రమేష్. ఇక్కడేరా, దగ్గరలోనే మా ఇల్లు, పద వెళ్దామని ఇంటికి దారి తీశారు ఇద్దరు. అలా ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఎదురుగా మంచంపై శంకర్ భార్య. ఆమెను చూసి, అయ్యో ఏంటి ఈ జీవితం అని ఆలోచిస్తూ మంచం దగ్గరకు వెళ్ళాడు రమేష్. రమేష్ను చూడగానే రా అన్నయ్య అంటూ పైకి లేవబోయింది శంకర్ భార్య సుజాత. పర్వాలేదమ్మా, పడుకో అన్నాడు రమేష్. శంకర్ మరియు సుజాత ఒకటే కాలనీలో ఉండేవాళ్ళు. అలా శంకర్ మరియు సుజాతల ప్రేమకథ మొదలయ్యింది. ఇంటివారి అనుమతితోనే వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో చాలా సంతోషంగా ఘనంగా జరిగింది వారి వివాహం. అలాంటి వాళ్లను ఇలా చూస్తుంటే గుండె పిండేసినట్లయిపోయింది రమేష్కు. ఇలా కూర్చో అని చైర్ మీద కూర్చోబెట్టాడు శంకర్. ఇదంతా చూసిన రమేష్కు ఎన్నో ప్రశ్నలు మొదలుతూ ఉన్నాయి. వీళ్ళు అందరికంటే బాగా బ్రతికారు. ఒకప్పుడు కారులో తిరిగారు. అందరికంటే బాగా బ్రతికిన వీళ్ళు ఏంటి ఇలా అని ఆలోచించటం మొదలుపెట్టాడు. ఇంతలో సుజాత టాబ్లెట్స్ తీసుకొని వచ్చారా అని అడిగింది. అప్పుడు శంకర్ తడబడుతూ, లేదు సుజాత, ఆ షాప్ ఇంకా తెరవలేదు. సరేలేండి, షాపు ఓపెన్ చేసినప్పుడే తీసుకురండి అనింది సుజాత. అదేంటి శంకర్, మెడికల్ షాపు ఓపెన్ చేసే ఉంది కదా, అందరూ వాళ్ళకి కావలసిన మందులు తీసుకొని వెళ్తున్నారు కదా అని అందామని రమేష్కు నోటిదాకా వచ్చింది. వెంటనే ఏదో అర్థమయ్యి వెంటనే సుజాత వైపు చూసి, అవునమ్మా, ఇంకా షాపు తెరవలేదు అని చెప్పాడు. ఉండు, నేను వెళ్ళి చూసి వస్తా అని బయటికి వెళ్ళాడు. అది కాదు సుజాత అని శంకర్ ఏదో చెప్పబోతున్నాడు.
కానీ సుజాత మధ్యలో ఆపేసింది. ఏమండి, మీ మనసు నాకు తెలియదా? మన పరిస్థితి మనకు తెలియదా? మీరు అలా ఎందుకు చెబుతున్నారో నాకు తెలిసింది. పాపం అన్నయ్యకు తెలియదు గదా అని కన్నీటి పర్యంతమయ్యింది సుజాత. సుజాత అంటూ తన హృదయానికి హత్తుకున్నాడు శంకర్. ఈలోపు రమేష్ తనకు కావలసిన మందులు తీసుకొని వచ్చాడు. కృతజ్ఞతగా రమేష్ని చూశాడు శంకర్. సుజాతకి ఇంట్లో ఉన్న కొంచెం ఆహారం పెట్టి శంకర్ రమేష్ తెచ్చిన మందులు ఇచ్చి శంకర్ నీళ్లు తాగపోయాడు. ఇది చూసిన రమేష్కి తన ఇంట్లో నడుస్తున్న పరిస్థితులు అర్థమయ్యాయి. శంకర్కి కనీసం ఇంట్లో కావాల్సిన మందులు మరియు భోజనం కూడా దొరకలేదని చాలా బాధపడ్డాడు. ఇంతలో, ఇలా రారా శంకర్, మనం బయటికి అలా వెళ్ళి ఇడ్లీలు తినేసొద్దాం అని శంకర్తో అన్నాడు రమేష్. అరే, నేను లేకుండా సుజాత ఒక్కటే ఉండలేదురా, భయపడుతుంది, ఒంటరిగా ఉండలేదు. ఎప్పుడూ నేను తోడు ఉండాలి, తనకేమైనా అవసరమైతే ఇబ్బంది పడుతుంది అన్నాడు శంకర్. తనకు మాత్రం ఎవరున్నారు, అన్నీ నేనే అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఛఛ, ఏంటిరా నువ్వు, బాధపడకు, నువ్వు ధైర్యంగా ఉండాలిరా అని చెప్పి హోటల్కి తీసుకెళ్లాడు రమేష్. ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు. రమేష్ డబ్బులు ఇస్తుంటే, ఎందుకురా నీకు అనవసరంగా ఖర్చు, మా జీవితాలు ఇంతే అని వైరాగ్యంగా అన్నాడు శంకర్. రేయ్ అంటూ రమేష్ శంకర్ భుజం మీద చెయ్యి వేసి మళ్ళీ శంకర్ ఇంటికి వచ్చారు. ఇద్దరూ సుజాతకి దూరంగా కూర్చున్నారు. రమేష్ శంకర్ని ఎందుకురా ఇంత బాధపడుతున్నారు అని అడిగాడు. పిల్లలెంతమంది, వాళ్ళందరూ ఎక్కడున్నారు అని శంకర్ని అడుగుతూ తల పైకెత్తాడు రమేష్. శంకర్ మాట్లాడుతూనే ప్లాస్టిక్ పూలని శుభ్రంగా తుడుస్తూ ఉన్నాడు. ఏంటి వీడు అని దగ్గరికి వెళ్ళి అడిగేలోపే శంకర్ చెప్పడం మొదలుపెట్టాడు. రమేష్, నువ్వు తప్ప నాకు ఆత్మీయులు ఎవరున్నారురా అని చెప్తా విను. నాకు 6 మంది పిల్లలు, అందర్నీ బాగా చదివించాను. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను. 3 మగపిల్లలకి వారి ఉద్యోగాలకి చదువులకి ఉన్న డబ్బులు అంతా మరియు నా రిటైర్డ్ అయిన డబ్బులు మొత్తం వెనుక ముందు చూడకుండా మొత్తం పిల్లలకే ఖర్చు పెట్టాను. మా పిల్లలు మమ్మల్ని చూడలేకపోతారా అని. ఇప్పుడు ఏమీ లేని జీవితం అయిపోయింది. పిల్లలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. అమ్మకి ఒంట్లో బాగా లేదురా, మిమ్మల్ని చూడాలంటుంది, ఒక్కసారి వచ్చి వెళ్ళండిరా అని ఎన్నోసార్లు ఫోన్ చేశాను. కానీ వాళ్ళు చెప్పే సమాధానం సెలవులు లేవని మగపిల్లవాళ్ళు. మేము మీ దగ్గరికి వస్తే మా ఆయన భోజనానికి కష్టమవుతుందని ఆడపిల్లలు. 3 సంవత్సరాలుగా ఇదే తంతు. నా దగ్గరేమో సుజాతకి ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు లేవు. కొడుకు కోడలు మరియు కూతుర్లు ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నాకు వయస్సు ప్రభావం మీద పడి సుజాతకి ఏమీ చేయలేకపోతున్నాను. ఆర్థికంగా శారీరకంగా బలహీనమయ్యాము. ఇంకా ఈ జీవితం చాలురా, ఇంకా బ్రతకాలని లేదురా అని సుజాతకు వినిపించకుండా ఏడ్చాడు శంకర్. శంకర్ చెప్పిందంతా మౌనంగా విన్నాడు రమేష్. వెంటనే ఒక ఆలోచన వచ్చి బయటకు వెళ్ళి ఆటో పిలిచాడు రమేష్. ఆటోవాడు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎన్జీఓస్ కాలనీకి అని చెప్పి ఆటోవాడిని రోడ్డు మీద ఆపి రమేష్ శంకర్ దగ్గరికి వెళ్ళాడు. శంకర్, మన ఇంటికి వెళ్దాం పదా, అక్కడ కొద్ది రోజులు ఉందాం, మీ మనసుకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు రమేష్. ఎందుకురా నీకు శ్రమ అని శంకర్ చెప్పినా రమేష్ వినలేదు. శంకర్ను సుజాతను తీసుకొని ఆటోలోకి ఎక్కించాడు రమేష్. 3 కలిసి రమేష్ ఇంటికి వెళ్ళారు. లక్ష్మి, ఎవరు వచ్చారో చూడు అంటూ భార్యను పిలిచాడు రమేష్. అన్నయ్య రండి, వదినా రండి అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. లక్ష్మి, వీళ్ళు మన ఇంట్లోనే ఉంటారు, వీళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అన్నాడు రమేష్. అయ్యో అవునా, సరే, దానికేముందిలేండి, రా వదినా అంటూ మంచం దగ్గరికి తీసుకుని వెళ్ళింది లక్ష్మి. లక్ష్మి, సుజాతకి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం చూపెట్టుకొని ఉండు అని రమేష్ లక్ష్మితో అన్నాడు.
హా, అలాగేనండి అనింది లక్ష్మి. అలా అంటూ సుజాత వైపు చూసి, నువ్వు పడుకో వదినా, నేను వెళ్ళి భోజనాల పనులు చూస్తాను అని వంటగదిలోకి వెళ్ళి మధ్యాహ్నానికి కావలసిన భోజనం ఏర్పాట్లలో పడింది లక్ష్మి. సుజాత కొంచెం మంచినీళ్లు తాగి నీరసంగా పడుకుంది. ఈలోపు లక్ష్మి వంట పూర్తి చేసింది. ఏమండి, వంట అయ్యింది, రండి, అందరం కలిసి భోజనం చేద్దాం అని లక్ష్మి కేక వేసింది. వస్తున్నాం అంటూ రమేష్, సుజాత మరియు శంకర్లను తీసుకొని అందరూ కలిసి భోజనం చేశారు. అరే శంకర్, మీరు ఈ బెడ్రూమ్లో పడుకోండి అంటూ బెడ్రూమ్ వైపు చూపించాడు రమేష్. సరే అంటూ శంకర్ మరియు సుజాత ఆ రూమ్లోకి వెళ్ళారు. ఏమండి అంటూ శంకర్ను పిలిచింది సుజాత. ఏంటి సుజాత, ఏమన్నా కావాలా అని శంకర్ అడిగాడు. అది కాదండి, మనం రమేష్ అన్నయ్య వాళ్ళకి భారం అవుతామేమో అని శంకర్తో మాట్లాడటం ప్రారంభించింది. దీనికి సమాధానంగా శంకర్, రమేష్ అలా అనుకునేవాడు కాదులే, నువ్వు ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో సుజాత అని సుజాతను నిద్రపుచ్చాడు శంకర్. సుజాత మాటలు శంకర్ని కలవరపెడుతున్నాయి. నిద్ర పట్టట్లేదు. ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. రమేష్కు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. రమేష్ కూతురికి ఒక డాక్టర్కిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళు విదేశాలలో స్థిరపడ్డారు. మరియు కొడుకు విషయానికి వస్తే, కొడుకు పేరు మనోజ్. మనోజ్ బాగా చదువుకున్నాడు. మనోజ్కి చాలా కంపెనీల నుండి ఉద్యోగం ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ తన సొంత ఊరును విడిచిపెట్టి వెళ్ళలేకపోయాడు. మనోజ్ అమ్మా నాన్నతో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఒక ఎన్జిఓగా పనిచేస్తున్నాడు. మనోజ్కు అమ్మా నాన్న అంటే చాలా గౌరవం. వాళ్ళని విడిచిపెట్టి దేశ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనే కాన్సెప్ట్ మనోజ్కి నచ్చేది కాదు. తన అమ్మా నాన్నకి తోడుగా ఉండి తన మనసుకి నచ్చిన ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవాడు. రమేష్ తన ఇంటికి వచ్చిన తన చిన్ననాటి స్నేహితుని గురించి మనోజ్కి వివరించడం మొదలుపెట్టాడు. ఇది విన్న మనోజ్ చాలా బాధపడ్డాడు. అయితే మనోజ్ మరియు రమేష్ తన చిన్ననాటి స్నేహితుడైన శంకర్కి ఏదో ఒక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మనోజ్ తన ఒక ఎన్జిఓగా పనిచేసేవాడు కాబట్టి వాళ్ళు చెయ్యాలనుకున్న సహాయం మరింత సులువవుతుంది. మనోజ్ శంకర్ భార్య అయిన సుజాతకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాడు. ఎన్జిఓ సహాయంతో మనోజ్ సుజాత ఆరోగ్యానికి కావాల్సిన ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. ఆపరేషన్ చేయించాడు. ఇప్పుడు సుజాత ఆరోగ్యం మెరుగుపడింది. ఇదంతా చూసిన శంకర్ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తన కొడుకులు చేయవలసిన సహాయం తన స్నేహితుడి కొడుకు చేస్తున్నాడని చాలా గర్వపడ్డాడు. కంటే ఇలాంటి కొడుకునే కనాలి అని తన మనసులో అనుకుని రమేష్కు కృతజ్ఞతలు చెప్పుకొని తన ఇంటికి బయలుదేరాడు శంకర్. రమేష్ కూడా మనోజ్ చేసిన సహాయానికి గర్వపడ్డాడు. తన కొడుకుకి చదువు కాకుండా నైతిక విలువలు కూడా తెలిసినందుకు గర్వపడ్డాడు. తన చిన్ననాటి స్నేహితుడైన శంకర్ని హత్తుకొని, ఇక నీకు ఏ సమస్య వచ్చినా నాకు కానీ లేదా మన కొడుకైన మనోజ్కి కానీ సంప్రదించవచ్చు అని చెప్పి శంకర్ను ఓదార్చాడు. మనోజ్ నెల నెల శంకర్కి కావాల్సిన పెన్షన్ నెల నెల అందజేసేవాడు. వాటితో శంకర్ ఇల్లు గడిచేది. మనోజ్ రమేష్కే కాకుండా శంకర్కి కూడా కొడుకయ్యాడు. శంకర్ కూడా మనోజ్ని కొడుకులా ఆదరించడం మొదలుపెట్టాడు. శంకర్ మరియు సుజాత జీవితం ఇప్పుడు సంతోషంగా మరియు స్థిరంగా ఉంది. ఈ కథ మీరు మీ పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలను కూడా నేర్పడం ప్రారంభించాలని కోరుతూ కథను ముగిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel. Thank you.